శంషాబాద్ లో ల్యాండ్ అవుతున్న విమానాలకు లేజర్ లైట్స్ సమస్యగా మారాయి. నిన్న రాత్రి ఫ్రాంక్ఫర్ట్ నుంచి శంషాబాద్ కు వచ్చిన లుఫ్తాన్సా విమానం లేజర్ లైట్స్ వల్ల ల్యాండింగ్ కు సమస్య ఏర్పడింది. దీనిపై ఏటీసీ అధికారులకు పైలట్ సమాచారం ఇచ్చారు. శంషాబాద్ లో ల్యాండ్ అవుతున్న విమానాలకు లేజర్ లైట్స్ సమస్యగా మారాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, యామిని, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ అవుతున్న విమానానికి లేజర్ లైట్స్ తాకడంతో ప్రమాదం ఏర్పడింది. అయితే పైలట్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వస్తున్న విమానం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ చెందిన విమానానికి లేజర్ లైట్స్ అయితే తగిలాయి. అయితే పైలట్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని అయితే ల్యాండింగ్ చేశాడు. ఇదే ఘటనపై ఏటీసీ అధికారులకు అయితే ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఏటీసీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. అయితే దీనికి సంబంధించిన వివరాలను కూడా శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధికి కూడా అందించారు. ప్రస్తుతం శంషాబాద్ పోలీసులతో పాటు అలాగే ఏటీసీ అధికారులు కూడా దర్యాప్తు చేపట్టారు. ప్రాథమికంగా శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే దాని పరిసర ప్రాంతంలో ఓ ఫంక్షన్ హాల్ నుంచి అక్కడ వివాహ వేడుకలు జరుగుతున్నాయి. ఆ సందర్భంగా అక్కడ కొన్ని లైట్లు అయితే ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే కొన్ని లేజర్ లైట్లను కూడా ఏర్పాటు చేయడంతో ఆ లైట్లు ఆ విమానానికి తాకినట్లుగా ప్రస్తుతం పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు. పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లోనూ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు కావచ్చు, అటు శంషాబాద్ పోలీసులు ప్రస్తుతం విచారణ అయితే చేస్తున్నారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి లేజర్ లైట్ల తాకిడి ఎక్కువగా ఇబ్బందిగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ ఏడాది ఫిబ్రవరి 2026లోనే ఇలాంటి ఘటన జరిగింది. రన్వే పై ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక విమానం మీద లేజర్ లైట్లు అయితే పడ్డాయి. మరోసారి ఈ ఘటన ఫిబ్రవరిలో జరిగిన ఘటన మరొక ముందే మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం కావడంతో ప్రస్తుతం దీనిపై ఏటీసీ అధికారులు కూడా సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. అయితే పైలట్లు ల్యాండింగ్ సమయంలో కావచ్చు, లేదంటే టేక్ ఆఫ్ సమయంలో కావచ్చు, ఈ లేజర్ లైట్లు తాకిడి వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం దీనిపై ఏటీసీ అధికారులు అయితే దర్యాప్తు చేపట్టారు. విమానానికి అలాగే విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. యామిని, రైట్, థ్యాంక్ యూ మణికంఠ.